ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ నిజంగా వాళ్ళు పోయింది గుడికి కూడా అయ్యుండొచ్చు కదా. జగదాత్రి గురించి నాకు బాగా తెలుసత్తయ్య. అది పోయింది గుడికే అయితే కుటుంబంతో పోవాలనుకుంటుంది, కానీ ఇలా వాడొక్కడితోనే వెళ్ళాలనుకోదు. ఇందాకటి నుంచి దాని ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఎవరు చూద్దామనుకుంటే ఆ సిరి వచ్చి లాక్కుంది. ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్లారేమో అని నా డౌట్. అయినా మన తలలెందుకు బద్దలు కొట్టుకోవడము? కాసేపు ఆగితే వాళ్ళే వస్తారు కదా. నిజంగా వాళ్ళు పోయింది గుడికి అయితే నుదుటి మీద బొట్టుంటుంది, చేతిలో ప్రసాదం, కొబ్బరి చిప్ప ఉంటాయి. అవి లేవు అంటే నువ్వు అనుమానం పడ్డట్టు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టు. రండి, అదొచ్చేదాకా కిందే వెయిట్ చేద్దాం. పదండి. పద. ఆగండి ఆగండి ఆగండి. లోపలికి రండి. ఆగండి ఆగండి, మీరిద్దరూ పేర్లు చెప్పే లోపలికి రావాలి. నేను నా భార్య జగదాత్రి వచ్చాం, ఇంట్లోకి రానివ్వండి. నెక్స్ట్ నువ్వే జగదాత్రి. నేను నా భర్త కేదార్ వచ్చాం, ఇంట్లోకి రానివ్వండి. రండి. ఆ దుర్మార్గులు నా కొడుకుని ప్రాణాలతో వదిలేలా లేరు. నా బిడ్డ ఎట్టా ఉండాడో, ఎక్కడుండాడో, ఎంత భయపడతా ఉండాడో. యువరాజ్కి ఏం కాదు పిన్ని, ఇదంతా ఫేక్ న్యూస్ అయి ఉంటుంది. మన బిజినెస్ ని దెబ్బ కొట్టడానికి ఆ దివ్యాంక ఆడుతున్న నాటకం అయి ఉంటుంది పిన్ని. నాటకాలు ఆడుతుంది ఆ దివ్యాంక కాదు వదినా, నువ్వు. నిజిక, మా ఆయన్ని విడిపిస్తాను అని మాకు కబుర్లు చెప్పటం నాటకం. మా ఆయన మీద ప్రేముందని చెప్పటం నాటకం. ఏం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తా అని చెప్పటం మొత్తం నాటకమే. ఆ జేడి మా ఆయన మీద పగ పెట్టుకుంది. ఇలాంటిదేదో అవుతుందని చెప్పి బెయిలిచ్చి మా ఆయన్ని బయటికి తీసుకురమ్మని చెప్పి ఎంతగానో చెప్పాను. మీరు విన్నారా?
ఇక్కడ డిస్కషన్ పెడుతూ కూర్చుంటే వేస్ట్. ముందు స్టేషన్ దగ్గరికి వెళ్ళి న్యూస్లో చూపించింది నిజమో కాదో కనుక్కుందాం. అనయ్య, ఆల్రెడీ అక్కడికి మన లాయర్ని పంపించాను. ఎవరిని అసలు లోపలికే అలౌ చేయట్లేదంట. నేను ఇప్పుడే హెచ్ఆర్సీ వాళ్ళతో మినిస్టర్ గారితో మాట్లాడతాను బాబాయ్. అమ్మే, మన ఆఫీస్ మీద దాడి జరిగినట్టు దివ్యాంకకి ఎలా తెలిసింది దాత్రి? మినిస్టర్ గారు వెంటనే మాట్లాడతానని చెప్పారు బాబాయ్. నిజంగా ఇది పోలీసుల పని అయితే ఎవరిని వదలనని చెప్పారు. హెచ్ఆర్సీ వాళ్ళు కూడా వెంటనే ఏం జరిగిందో కనుక్కుంటామని చెప్పారు. పిన్ని, అవసరమైతే ఆ జేడీ మీద యుద్ధం చేసైనా తమ్ముడిని జాగ్రత్తగా తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ కౌశికి ఉండగా నా తమ్ముడికి ఏమీ కాదు కానివ్వను. కార్ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.